ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా శాంతియుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్ అన్నారు. కొల్చార మండలం రాంపూర్ గ్రామంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అఖిలపక్ష నాయకుల ప్రజలతో సమావేశం నిర్వహించారు. మెదక్ జిల్లా కొల్చార మండలం రాంపూర్ గ్రామంలో స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా అఖిలపక్ష నాయకులు గ్రామ ప్రజలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్, రూరల్ సీఐ జార్జ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఎస్పీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ ప్రచార సమయంలో అభ్యర్థులు ఎన్నికల నియమాలను పాటించాలని సూచించారు. అభ్యర్థులు వ్యక్తిగత విమర్శలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని, ప్రచారంలో వాడే వెహికల్స్కు పర్మిషన్ తప్పనిసరని, దేవాలయాలు, మసీదులు, చర్చిలు, ప్రభుత్వ కార్యాలయాలు ప్రచారానికి ఉపయోగించుకోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో కొల్చారం ఎస్ఐ మహమ్మద్ మొహనుద్దీన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. టైమింగ్స్ పట్టిస్తాం 10 గంటల వరకు చేసుకోవచ్చు, కానీ మీరు ఏ టైం అడిగితే ఆ టైం పర్మిషన్ ఇస్తాం. అలాగని చెప్పి మొత్తం 10 days ఒకసారి అడిగితే కష్టం అవుతుంది. అందరికీ ఇవ్వాలి కాబట్టి పర్మిషన్ దాన్ని ఎడిట్ చేసి ఎస్హెచ్ఓ గారు మీకు ఎన్ఓసి ఇస్తారు. దాని ప్రకారం ఎంఆర్ఓ గారి దగ్గర ఈ పర్మిషన్ దొరుకుతుంది. ప్రచారం చేసేటప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ క్యాండిడేట్స్ ఉంటారు. క్యాండిడేట్స్ని వ్యక్తిగత విమర్శలు పోవద్దు. మనం అతని క్యారెక్టర్ మనకు అనవసరం. వ్యక్తిగత విమర్శలు పోవద్దు. మీరు ఏం చేయాలన్నది అదే చెప్పండి, అంతే తప్ప వ్యక్తిగత విమర్శలు పోవద్దు. తర్వాత మీరు ప్రచారం చేసుకునేటప్పుడు ఏం చేయాలంటే, వెహికల్స్ పర్మిషన్ ఉంటే కనుక ఆర్టీఏ పర్మిషన్ తీసుకుంటారు. అదేవిధంగా బైక్ పర్మిషన్ దగ్గరికి ఎస్హెచ్ఓ గారి పర్మిషన్ తీసుకుని మీరు తీసుకుంటారు. కంపల్సరీ పర్మిషన్ కాపీని వెహికల్కి అంటించి పెట్టుకోవాలి. అది ఏ టైంలో అడిగినా చూపించే విధంగా మీ దగ్గర ఉండాలి. అదేవిధంగా ప్రచారం చేసేటప్పుడు మనం రిలీజియస్ ప్లేసెస్ అంటే టెంపుల్ కానీ, మస్జిద్ కానీ, మాస్క్ కానీ, గురుద్వారా కానీ ఇటువంటి ప్రదేశాల్లో మనం ప్రచారం చేయకూడదు. అదేవిధంగా గవర్నమెంట్ బిల్డింగ్స్లో కూడా మనం ఉపయోగించకూడదు ప్రచారాల కోసం. ఇందాక ఆల్రెడీ సీఏ గారు చెప్పారు, ప్రైవేట్ బిల్డింగ్స్ ఉన్నట్లయితే ఆ బిల్డింగ్ యొక్క ఓనర్ పర్మిషన్ తీసుకుని మాత్రమే మనం ఫ్లెక్సీలు కానీ ఏమైనా పాంప్లెట్స్ కానీ అంటించే అవసరం ఉంటుంది. అవి లేకుండా ఎట్టి పరిస్థితులు చేయకూడదు. ఇవన్నీ నిబంధనలు పాటించాలి మనం. అదేవిధంగా ప్రచారం మీకు ఎన్ని గంటలకి లాస్ట్ 44 hours అంటే క్లోజింగ్ టైంకి 44 hours బిఫోర్ ఎలక్షన్ క్యాంపెయిన్ బంద్ అవుతుంది. అంటే ప్రతిసారి రాత్రి 10 గంటల వరకు ఉంటే మాత్రం 15వ తారీఖు మాత్రం 5 గంటలకల్లా బంద్ చేసుకోవాలి. ఆ 15వ తారీఖు సాయంకాలం 5 గంటల తర్వాత ఎలక్షన్ వరకు జరిగే టైంని సైలెంట్ పీరియడ్ అంటారు. ఈ సైలెంట్ పీరియడ్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో గ్రూపులుగా తిరిగి ప్రచారం చేసే ఉండదు. మైక్ పెట్టి అనౌన్స్ చేయడం కానీ, పబ్లిక్ అంతా ఇళ్ళకి పోయి అనడం కానీ ఇటువంటి ప్రచారాలన్నీ బంద్ అయిపోయాయి. ఆ సైలెంట్ పీరియడ్లో ఎవరు కూడా క్యాంపెయిన్